शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वाరి సన్నిధానంలో మార్గశిర బహుళ సప్తమి బుధవారం ఉత్తర నక్షత్రం జనవరి 3వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి సుప్రభాతం ఆరంభమవుతుంది. 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన ప్రాతరారాధన ఆరంభమవుతుంది. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రం, ఆత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాల నుండి పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం, దానితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళశాసనం, శాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సింహవల్లి తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళశాసనం అయిన తర్వాత ఆండాళమ్మవారి అమ్మవారి సేవ, బేడా తిరువీధి మహోత్సవం, బేడా పరిక్రమణం అయిన తర్వాత ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ సన్నిధిలో విశేష ఆరాధన, నివేదనం, సేవాకాలం, శాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత వాసుల విన్నపం. అది పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారు మళ్ళీ ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేషారాధనం, నివేదనం, సేవాకాలం, మంగళాశాసనం, శాతమరగోష్ఠి అయిన తర్వాత రాజభోగ నివేదనం అయ్యి చుట్టూ సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకుని మంగళహారతి అయిన తర్వాత సుమారుగా 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం. ధనుర్మాస ప్రయుక్తంగా మధ్యాహ్న రాజభోగ విరామం ఉండదు. 7:30 గంటలకు సహస్రామర్చనం, 8:30 గంటలకు అర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు అర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కావగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి భాగస్వాములు కావచ్చు. 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం, 8:30 గంటల నుంచి సర్వదర్శనం. ఈనాటి నుంచి రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినటువంటి రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. రాపత్తు ఉత్సవాల సందర్భంగా నిన్నటి వరకు అంటే 2వ తారీఖు వరకు రాత్రి ఆరాధన సేవ టికెట్లు, అలాగే రాత్రి 8:30 తర్వాత దర్శనం టికెట్లు నిన్నటి వరకు నిలుపుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి యథావిధిగా 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు జరిగేటువంటి రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారికి ఆ సేవా టికెట్లు లభిస్తాయి. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.